పార్టీ స్థాపించిన నాటి ఉత్సాహం ఇప్పుడు మహానాడులో కనిపిస్తుందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో తెలుగు ప్రజల అభివృద్ధి కోసం పార్టీ విశేష కృషి చేస్తుందని అన్నారు. పార్టీ ఆవిర్భావం నాడు ఏ విధమైన ఉత్సాహంతో తెలుగు ప్రజలంతా కూడా ఎదురు చూశారో ఈరోజు మళ్ళీ రాష్ట్ర విభజన జరిగినప్పటికి కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చాం. తెలంగాణలో ప్రతిపక్షంలో పోరాటం చేస్తున్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ స్ఫూర్తితో అయితే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఈ పార్టీని స్థాపించారో, మహిళల అభ్యున్నతి కోసం స్థాపించారో, మళ్ళీ అది ఈరోజు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ఉంది. ఇవాళ మండు టెండను సైతం లెక్క చేయకుండా వడదెబ్బతో 2 తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది ఇబ్బందులు వస్తూ ఉన్నప్పటికి కూడా ప్రాణాలను లెక్క చేయకుండా, ఎండ దెబ్బను లెక్క చేయకుండా ముసల ముతక 70 వయసు వాళ్ళు, 80 ఏళ్ల వయసు వాళ్ళు కూడా కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కథలు వచ్చారంటే ఒక ఆత్మవిశ్వాసం. పార్టీని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కాపాడుతూ ఉన్నారు. ఈ ఉత్సాహంలో భాగస్వాములు అవ్వాలి, ఈ ఉత్సాహంలో పాల్గొనాలని వాళ్ళ టీవీలు అన్నింటిలో పత్రికల్లో వస్తున్నప్పటికి కూడా స్వయంగా అనుభూతిని పొందాలి అని తెలుగుదనం ఉట్టిపడుతూ ఉన్న ఈ గండిపేట ఆశ్రమానికి, ఏదైతే వాళ్ళ పార్టీ కార్యాలయానికి వాళ్ళ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కదిలొచ్చారు. దిశ నిర్దేశం చేసే విధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతూ ఉంది, జాతీయ పార్టీగా ఏ విధంగా ఆవిర్భించబోతుంది, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు ప్రజల కోసం ఏ విధంగా ఒక పక్కన అధికార పక్షంగా సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ఎన్నికల హామీలు అమలుపరచడం, రెండో పక్కన తెలుగు వారి కోసం, తెలుగు ప్రజల కోసం, ఆ రాష్ట్రంలో వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం పోరాటం చేయటం, ఈ విధంగా తెలుగుదేశం పార్టీ దిశ నిర్దేశం చేసే విధంగా పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పెద్ద ఎత్తున ఉద్బోధించబోతా ఉన్నారు.